అందరు ఇక్కడ ఉన్నారు పడవలో. శ్రీరామూర్తి గారు, మురళమ్మ గారు, రేణుకా ప్రసాద్, దుర్గా ప్రసాద్, వీళ్ళమ్మ గారు. దుర్గా ఒకసారి ఇటు తిరగరా, ఇటు చూడు ఒకసారి, తలెడు తిప్పు. అది అది అందరూ ఉన్నారు ఇక్కడ. ఇటు నుంచి ఇట్టా 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 పోతే ఇదంతా గంగా. यहाँ से आने से ఇక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వస్తున్నాను. ఇదంతా గంగా ఒడ్డు అన్నమాట. అవతల పక్క వారణాసి ఊరంతా గంగా ఒడ్డునుంది. అలా పోయే కొద్దీ అలా 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 ఇదంతా గంగా ఒడ్డు వారణాసి. ఓయమ్మ ఎంత పెద్ద ఊరో. అదిగో అదంతా ఊరు. ఈ గంగ ఇట్లా పోయి 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 సముద్రంలో కలుస్తుంది. అది మళ్ళీ వెనక్కి వస్తాం చూసి. అలా 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 ఇదంతా గంగ. అక్కడెక్కడో అక్కడ ఉంటుంది కరెక్ట్గా విశ్వేశ్వరుడి గుడి, కాశీ విశ్వనాథుని గుడి, విశాలాక్షమ్మ గుడి, పార్వతి అమ్మవారి గుడి, అన్నపూర్ణమ్మ వారి గుడి అన్నీ అటు ఉన్నాయన్నమాట. అక్కడి నుంచి ఇట్లా 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 వస్తే ఇవన్నీ ఘాట్లే. వరుసగా ఒక్కొక్క ఘాటుకు ఒక్కొక్క పేరు. మణికర్ణికా ఘాటు, అన్ని ఘాట్లు ఉన్నాయి. హరిశ్చంద్ర ఘాటు వగేరా వగేరా. ఇది గంగమ్మ తల్లి ఇదన్నమాట. ఇది పక్క ఇట్లా ఇట్లా వస్తే ఇటు పక్క ఇటు పక్క రెండో పక్కకు వచ్చి మేము స్నానం చేసాం. ఈ పక్క చూస్తే ఏమి ఉండదు, అంతా ఊరు ఉండదు అనమాట ఇక్కడ. ఇది కాశీ గంగ.